నమ్ముకుంటే నాలుగు కంటే గొప్పవాడని ఈ కథ చెప్తుందండి. అదృష్టవశాత్తు మనం ఆ బాటలో ఉన్నాము. ఇంకా కొంతమంది తీసుకొద్దామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. వచ్చిన తర్వాత ఈ 2 గాడిదలతో పాటు ఆ 3వ గాడిద కూడా అలాగే ఉందంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏమో స్వామి చెప్పారు, మనం కట్టాము, సరేలే అని చెప్పేసి మిగతా 2 గాడిదలు తాడు నిప్పేశాడంట. ఆ 2 గాడిదలు వెళ్ళిపోతున్నాయి, కానీ 3వ గాడిద తాడు కట్టని గాడిద వెళ్ళట్లేదు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకసారి నారద మహర్షి విష్ణు దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళి అందరికంటే గొప్పవాడైన నీ భక్తులు ఎవరు అని అడుగుతారు. ఎందుకంటే తానే అనుకుంటున్నాడు అతను. చెప్తే అతనికి కొంచెం గర్వం వచ్చిందని అనుకున్నాడు విష్ణుమూర్తి. భూలోకంలో రామపురంలో కృష్ణుడు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన అందరికంటే గొప్ప భక్తుడు అంటాడు. పైకి అనగానే నారదుడు నాకంటేనా అని అనుకుని ఆ ఊరి భూలోకానికి వస్తాడు. చూస్తే ఆ ఊరు వెళ్తే అతను సాధారణ గృహస్థుడు అన్నమాట. భార్య పిల్లలతో జీవిస్తూ ఏదో పొలంలో పని చేసుకుంటూ రోజు ఉదయం సాయంత్రం 10 నిమిషాలు దేవుడి ముందు దీపం వెలిగించి అగరబత్తి వెలిగిస్తాడు. ఈయనేంటి ఇంతమంది మనకంటే ప్రతి సెకండ్ నేను నారాయణ తప్ప వేరే మాటే పడతాను కదా, నాకంటే ఎలా గొప్పవాడు అని అతనికి నమ్మబుద్ధి కాదు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పావు కానీ నాకేం ప్రత్యేకత కనిపించలేదు ఆయన దగ్గర అని చెప్పి అంటాడు. నీకు అర్థం కాదు, మాయలో కూడా ఉండి కూడా ఆయన అలా ఉన్నాడని చెప్పి నీకు తర్వాత తెలుస్తుందని చెప్తాడు. తర్వాత కొంతకాలానికి ఈయన ఒక నది ఒడ్డున వెళ్తూ ఉంటే ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది. ఈయన బ్రహ్మచారి కదా, కానీ మర్చిపోయి ఆ అమ్మాయి మోహంలో పడి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని పొలం పనులు చేసుకుంటూ అలా చేస్తూ ఉంటాడు. ఒక రోజున వాళ్ళ ఆవిడ పిల్లలు వాళ్ళ పుట్టింటికి వెళ్లి ఈ దగ్గరికి వస్తుంటే పెద్ద వరద వస్తుంది. వరద వస్తుంటే నది ఒడ్డున అటు పక్కన ఆయన ఉంటాడు, ఇటు పక్కన వీళ్ళు ఉంటారు. ఇంకా నారదుడు అవన్నీ మర్చిపోయాడు. నారదుడు అనే విషయం మర్చిపోయాడు, అన్ని మర్చిపోయాడు. ఆ పెద్ద వరదలో వాళ్ళ కోసం ప్రేమగా అవతలకి వెళ్లి వాళ్ళని తీసుకొస్తుంటే ఫస్ట్ భార్య వదిలేసి వెళ్ళిపోద్ది వరద ప్రవాహంలో, ఏడుస్తూ కూర్చుంటాడు. ఆ తర్వాత పిల్లలు కూడా వెళ్ళిపోతారు. అలానే ఏడుస్తూ కూర్చుంటాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై అసలు నువ్వెవరు ఏంటి ఇవన్నీ చెప్తే, ఇప్పుడు ఈ గృహస్థులో ఉన్నప్పుడు నువ్వు నా నామం ఒక్కసారైనా చెప్పావా అని అడుగుతాడు ఆయన. ఆయన ఆలోచించి ఒక్కసారి కూడా చెప్పలేదు. నువ్వు బ్రహ్మచారిగా ఉండి ఏ పనులు చేయకుండా నారాయణ చెప్పేటంటే, మనం గృహస్థులో ఉండి రోజులో కనీసం 10 నిమిషాలైనా దేవుణ్ణి నమ్ముకున్నామంటే, దేవుణ్ణి కొలుస్తున్నామంటే అంతకంటే పెద్ద పుణ్యం ఉండదండి. మనకి 4 ఉంటాయి. అంటే సన్యాస మార్గం వదిలేసేయండి. ఫస్ట్ విద్యార్థి దశ, తర్వాత గృహస్థు, తర్వాత వానప్రస్థం. వానప్రస్థం కూడా తీసేయాలండి. ఎందుకంటే అప్పుడు మనకి మన నడకే మనం నడవలేము. ఏదో 60-70 ఇయర్స్ తర్వాత ఎవరో ఒక ఆధారం కావాలి. గృహస్థాశ్రమంలో ఉండి అతిథుల్ని సేవిస్తూ దేవుణ్ణి నమ్ముకున్నామంటే అంతకంటే మనకి పెద్ద పని లేదండి. మన అదృష్టవశాత్తు మనం అందరం అదే. ప్రతి వాళ్ళకి అందరికీ సమస్యలు ఉన్నాయండి. అన్ని వదిలేసినా కూడా గృహస్థాశ్రమంలో ఉండి అట్లీస్ట్ 10 నిమిషాలు కనుక దేవుణ్ణి నమ్ముకుంటే 4 కంటే గొప్పవాడని ఈ కథ చెప్తుందండి. అదృష్టవశాత్తు మనం ఆ బాటలో ఉన్నాము. ఇంకా కొంతమంది తీసుకొద్దామండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. 3 గాడిదల ఒక గుర్రం కథ. ఓకే, అయితే ఒక ఆయన 3 గాడిదలను కట్టేసి ఆయన పొలం పనులకు వెళ్ళాలండి. కానీ ఆయన దగ్గర 2 తాడులు మాత్రమే ఉన్నాయి. అయితే 3వ గాడిదకి తాడు కట్టాలంటే ఏం చేయాలని అప్పటి నుంచి ఆలోచిస్తా ఉంటే, అటు పక్క నుంచి చూస్తే ఒక ఋషి తపస్సు చేస్తున్నాడంట. ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా ఒక తాడు లేదు అని చూస్తారంటే, ఏం పర్లేదు బాబు, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ గాడిదని కట్టినట్టుగా చెయ్యి, కట్టినట్టుగా 2 గాడిదలు ఎట్లాగైతే కడుతున్నావో అట్లాగే సేమ్ తాడు కట్టినట్టుగా యాక్ట్ చేసి నువ్వు పొలం పనులకు వెళ్ళు అన్నాడంట. ఆయన సరే స్వామి చెప్పారు కదా అని చెప్పి ఆ తాడు కట్టేసి
పనులకు వెళ్ళి వచ్చిన తర్వాత ఈ 2 గాడిదలతో పాటు ఆ 3వ గాడిద కూడా అలాగే ఉందంట. ఆయన ఆశ్చర్యపోయాడంట. ఏమో స్వామి చెప్పారు, మనం కట్టాము, సరేలే అని చెప్పేసి మిగతా 2 గాడిదలు తాడులు ఇప్పేశాడంట. ఆ 2 గాడిదలు వెళ్ళిపోతున్నాయి, కానీ 3వ గాడిద తాడు కట్టని గాడిద వెళ్ళట్లేదు. అదేంటి స్వామి కదలట్లేదు అంటే, తాడు విప్పును ఆయన అన్నారంట. అదేంటి స్వామి తాడు లేదు కదా అంటే, తాడు లేదని నీకు తెలుసు నాకు తెలుసురా, గాడిదకు తెలియదు అన్నాడంట. అప్పుడు మళ్ళీ గాడిదకి తాడు విప్పినట్టు చేస్తే అప్పుడు గాడిద కదిలిందంట. ఇప్పుడు భగవంతుడు కూడా మనకి ఒక తాడు కట్టినట్టుగా కడుతున్నాడు, కానీ నిజమైన తాడు మనకేం లేదండి. అది ఎలాంటి తాడు అంటే, ఈ సంసార బంధాలు మనం పరిగెడుతున్నామే, డబ్బు 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 అనుకుంటా, ఇలాంటివన్నీ అన్నమాట. ఈ భోగము భాగ్యము వీటన్నిటి వెనకాల మనం పరిగెడుతున్నాం చూడండి, అది మనకు తాడు కట్టినట్టుగా చేశాడు, కానీ నిజంగా మనకు తాడు లేదు. ఈ కథలో మీకు 3 గాడిదలని చెప్పాను, గుర్రం అని చెప్పాను, గుర్రం కథ అని చెప్పాను, కానీ కథలో గుర్రం ఎక్కడ రాలేదు. ఎప్పుడైతే ఈ తాడుని మనం వదిలించుకుంటామో, నిజంగా భగవంతుడు మనకి తాడు కట్టలేదని తెలుసుకుంటామో, అసలు నిజమైన జీవితం ఏంటి, పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఏంటి అని తెలుసుకుంటామో, ఆ రోజు గాడిద జీవితం నుండి మనం గుర్రం జీవితంకి వెళ్తామని చెప్పేసి చెప్పడానికి ఒక గుర్రాన్ని ఇక్కడ యాడ్ చేశానండి. ఆ గుర్రం లాంటి జీవితం ఏంటంటే, దేవుడి వైపు పరిగెట్టుకుంటూ వెళ్తుంది, దేవుణ్ణి మీద కూర్చోబెట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కృష్ణుని రథం నడిపింది ఎవరండి? గాడిద గుర్రమా? గుర్రం. సో మనం గుర్రంగా మారాలండి, గాడిద జీవితం నుంచి బయటికి వెళ్ళాలి అందరం కూడా. ఎప్పుడు చూసినా అస్తమానం పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఒకటే పని. అసలు వచ్చిందే కారు కొనడానికి, వచ్చిందే ఇల్లు కట్టుకోవడానికి, వచ్చిందే బట్టలు కొనుక్కోవడానికి, సుఖం అనుభవించడానికి, సినిమాలు చూడడానికి, వీటికి అనుకుంటున్నాం, కానీ కాదు. ఇవన్నిటి నుంచి మనం తాడును విడిపించుకొని భగవంతుడి పాదాలు పట్టుకొని పరిగెట్టాలి. అది మనం గాడిద నుంచి గుర్రంగా మారాలన్నమాట. దీనికి ఉన్న అసలైన ఈజియెస్ట్ వే ఇలాంటి భజనలు, సత్సంగాలంటే చక్కగా రామనామాన్ని భోజనం చేసుకుందాం. అందరం కూడా భోజనం చేస్తారండి మీరందరూ. ఆంజనేయ స్వామి ఏం తింటాడండి? రామనామే తింటాడు. ఎందుకంటే ఆయనకి చాలా 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 రుచికరమైన భోజనము రామనామమే. రాజా రామచంద్ర భగవానికి, సీతారామచంద్ర భగవానికి.